హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరనేది డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సెలబ్రిటీ కంటెస్టెంట్స్. గతంలో బిగ్ బాస్ టీమ్ ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు సెలబ్రిటీస్ని అని మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే నేను ఎండ్ కార్డ్స్లో పెడతాను, చూడండి. మోస్ట్లీ ఆ వీడియోలో ఉన్న సెలబ్రిటీసే చాలా వరకు ఫైనల్ అయ్యారు. కొంతమంది కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు. వాళ్ళు ఎవరనేది ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఒక్కొక్క డీటెయిల్గా అందరి ఇమేజ్తో పాటు సెలబ్రిటీస్ లిస్ట్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ సీజన్ డబుల్ హౌస్ డబుల్ డోస్ అంటూ నాగార్జున గారు ఆల్రెడీ ఒక ప్రోమో రిలీజ్ చేశారు. మీరు అందరూ చూసే ఉంటారు. టోటల్గా హౌస్లోకి 18 మందిని ఫస్ట్ పంపించే అవకాశం ఉంది. అందులో 13 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఉంటారు, 5 కామన్ మ్యాన్స్ ఉంటారు. ప్రస్తుతం దానికి సంబంధించి అగ్ని పరీక్ష అనే షో జరుగుతుంది. దాని మీద కూడా మనం ఎవ్రీ ఎపిసోడ్ రివ్యూ అనేది పోస్ట్ చేస్తున్నాం. అవి కూడా ఎండ్ కార్డ్స్లో పెడతాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. బిగ్ బాస్ సెలబ్రిటీస్ చాలామంది అగ్రిమెంట్స్లో సైన్ చేస్తున్నారు. కొంతమంది ఏవీ షూట్స్ కూడా జరుగుతున్నాయి బయట. ఇంకా 5 days టైం ఉండడం వల్ల చాలామంది బిగ్ బాస్ ముందు అప్రోచ్ అయిన వాళ్ళలోనే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. కొంతమంది కొత్త వాళ్ళని ఇప్పుడు కలిశారు. సో వాళ్ళని కూడా ఫైనలైజ్ చేస్తున్నారు. మొత్తం లిస్ట్ ఏంటనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. మొత్తం అందరు సెలబ్రిటీస్ కంటెస్టెంట్ లిస్టు ఒక్కొక్కరిది విత్ ఇమేజెస్తో నేను ఇప్పుడు వరుసగా చెప్తా ఉంటాను. అందరు చూడండి. కంటెస్టెంట్ నెంబర్ 1 సుధాకర్. ఈయన హీరోగా చేశాడు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో వన్ ఆఫ్ ద హీరోగా చేశాడు. అట్లాగే చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. క్రాక్ సినిమాలో కూడా మంచి రోల్ చేశాడు. ఈయన కూడా బిగ్ బాస్కి వచ్చే అవకాశం ఉంది. తర్వాత కంటెస్టెంట్ సృష్టి వర్మ. ఈ కొత్తగా లిస్ట్లో జాయిన్ అయిన క్యాండిడేట్ ఈమె కూడా ఒకరు. ఈమె గురించి చాలామందికి ఆల్రెడీ తెలుసు. ఈమె ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్. రీసెంట్గా ఒక కాంట్రవర్సీ కూడా జరిగింది. ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి ఆ కాంట్రవర్సీ గురించి నేను చెప్పడం లేదు. తిను ఒక మంచి కొరియోగ్రాఫర్. రీసెంట్గా పుష్ప సినిమాకి కూడా చాలా సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. దీనిని రీసెంట్గా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారు. ఈ సీజన్కి ఈ సృష్టి వర్మ గారు వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత కంటెస్టెంట్ సీరియల్ యాక్టర్ భరణి. ఈయన తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. చాలా సీరియల్స్లో ఈయన లీడ్ రోల్ చేశాడు. అట్లాగే విలన్ రోల్స్ కూడా చాలా చేశాడు. సినిమాలో కూడా సైడ్ క్యారెక్టర్స్గా విలన్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ చాలా చేశాడు. ఈయన చాలామందికి తెలుసు. ఈయన కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయ్యారు. సో ఈయన కూడా బిగ్ బాస్ హౌస్కి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ తనూజ పుట్టుస్వామి. ఈ అమ్మాయికి తెలుగు రాదు. ఈ అమ్మాయి కూడా సీరియల్ యాక్ట్రస్సే. ఈ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ ఈ సీజన్కి ఎంటర్ అవబోతుంది. అయితే గతంలో కన్నడ వర్సెస్ తెలుగు అని చెప్పి ఒక రైవల్రీ అనేది జరిగింది. తెలుగు వాళ్ళని తీసుకోవాలి అని చెప్పేసి. బట్ మళ్ళీ ఈ సీజన్లో కూడా కొంతమంది తెలుగు రాని యాక్ట్రసెస్ని సెలెక్ట్ చేశారు. ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు, గొడవలు చేయడానికి అని మనకు తెలియదు. సో ఈ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ ఈ సీజన్కి ఎంటర్ అవబోతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆశా సైని. ఈ యాక్ట్రెస్ కూడా మనందరికీ చాలా బాగా తెలుసు. బాలకృష్ణ గారి లక్స్ పాప అనే సాంగ్లో ఉన్న హీరోయిన్ ఈవిడే. చాలా సినిమాలు చేసింది. రీసెంట్గా హిందీలో చాలా వెబ్ సిరీస్ కూడా చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉంది. సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ ఏవీ లేవు. అయితే హిందీలో తన పేరు కూడా మార్చుకుంది, ఫ్లోరా సైని అని. ఆశా సైనిగా మనందరికీ తెలుసు. మన 90s హీరోస్తో అందరితో వర్క్ చేసింది తను. వెంకటేష్ గారితో, బాలయ్య గారితో చాలా సినిమాలు చేసింది. సో తనని కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయ్యారు. ఈ సీజన్లో తను కూడా కనిపించే అవకాశం చాలా ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ డెబ్జానీ మడక్. ఈ అమ్మాయి కూడా తెలుగు ఆడియన్స్కి బాగా తెలుసు. సీరియల్స్లో తనకు చాలా పరిచయం ఉంది ఆడియన్స్కి. అంతేకాకుండా తనకి సీరియల్స్ ద్వారా మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. చాలామంది తెలుగు ఫ్యాన్స్ని తను సంపాదించుకుంది. అయితే ఈ అమ్మాయికి కూడా తెలుగు రాదు. సో ఈ అమ్మాయికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తెలుగు చాలా వరకు అర్థం అవ్వదు అంట కూడా. సో తనను కూడా సెలెక్ట్ చేశారు. మా టీవీలో చాలా షోస్ చేస్తూ యాక్టివ్గా ఉంది. ఈ అమ్మాయిని కూడా బిగ్ బాస్ టీం ఫస్ట్ స్టార్టింగ్లోనే అప్రోచ్ అయ్యారు. ఈ అమ్మాయి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ బిగ్ బాస్కి. నెక్స్ట్ కంటెస్టెంట్ జబర్దస్త్ ఇమాన్యువల్. ఇతని గురించి మనం ఇంతకుముందు వీడియోలోనే చెప్పాం. ఇతన్ని బిగ్ బాస్ టీం ఫస్ట్ స్టార్టింగ్లోనే అప్రోచ్ అయ్యారు. ఇతనికి ఈటీవీతో ఉన్న అగ్రిమెంట్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మా టీవీలోనే చాలా షోస్లో కనిపిస్తూ ఉన్నాడు. సో ఇతను కమెడియన్ కేటగిరీలో ఖచ్చితంగా ఈ సీజన్ బిగ్ బాస్ 9 తెలుగుకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ అలెక్కే చిట్టి పికిల్స్ రమ్య.
తన గురించి రీసెంట్గా సోషల్ మీడియాలో జరిగిన కాంట్రవర్సీ గురించి అందరికీ తెలుసు. ఆ చిట్టి పిక్కల్స్ గురించి జరిగిన ఇష్యూ కానీ, దాని తర్వాత వాళ్ళకి వచ్చిన ఫాలోయింగ్ కానీ, ఈ కాంట్రవర్సీని బేస్ చేసుకుని ఈ అమ్మాయిని బిగ్ బాస్కి తీసుకురావాలని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారు. రమ్య జరిగిన కాంట్రవర్సీ వాళ్ళ సిస్టర్ది. సో ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఫుల్ యాక్టివ్గా ఉంటుందన్నమాట. మంచి మంచి ఫోటోషూట్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. కొన్ని వెబ్ సిరీస్ కూడా తను చేసింది. ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ సీజన్లో ఈ రమ్యని మనం చూస్తాం బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 9లో. నెక్స్ట్ కంటెస్టెంట్ బంచిక్ బబ్లు. ఇతను మనకి ఇన్స్టా రీల్స్లో కామెడీ రీల్స్ చేస్తూ ఉంటాడు, మనందరికీ తెలుసు. అతని రీల్స్ చాలా పాపులర్ కూడా. అయితే రీసెంట్గా స్టార్ మాలో కొన్ని షోస్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. మంచి యాక్టివ్గా ఉన్నాడు. ఇతనికి మా టీవీకి అగ్రిమెంట్ కూడా జరిగిందని మనకి సమాచారం ఉంది. సో ఇతను ఈ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఈసారి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. బంచిక్ బబ్లు వస్తాడు ఈసారి బిగ్ బాస్ సీజన్ తెలుగుకి. నెక్స్ట్ కంటెస్టెంట్ యాక్టర్ శివకుమార్. ఇతను సీరియల్స్లో బాగా పాపులర్. ఇతను అందరికీ తెలుసు చాలామంది ఆడియన్స్కి. అంతేకాకుండా లాస్ట్ సీజన్లో వచ్చిన ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ కూడా ఇతను. వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు. ఆ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు కూడా. సో ఇతను ఆ కేటగిరీలో ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి వచ్చే అవకాశం ఉంది. ఇతను కూడా సీరియల్స్ ద్వారా చాలా పాపులర్, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. నెక్స్ట్ కంటెస్టెంట్ తేజస్వి గౌడ. ఇతను అమర్దీప్ వైఫ్. అమర్దీప్ ఆల్రెడీ బిగ్ బాస్ ఒక సీజన్కి వచ్చాడు. ఈ అమ్మాయి కూడా చాలా పాపులర్, సీరియల్స్ చేసింది. కన్నడలో పాపులర్, అట్లాగే తెలుగులో కూడా సీరియల్స్ చేసింది, చాలామందికి తెలుసు. అటు ఈటీవీలో ఇటు మా టీవీలో రెండు షోస్లోను ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. ఈ అమ్మాయిని కూడా బిగ్ బాస్ టీం మొదట్లోనే అప్రోచ్ అయ్యారు. ముందు రారనుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ అయ్యారని తెలుస్తుంది. సో ఈ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి తేజస్వి గౌడ కూడా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ దీపికా రంగరాజు. ఈ అమ్మాయి కూడా అందరికీ తెలుసు. టీవీ సీరియల్స్ ద్వారా, షోస్ ద్వారా అందరికీ పరిచయం ఉంది. తను మా టీవీలో చాలా సీరియల్స్ చేసింది. ఈ అమ్మాయి కూడా తెలుగు రాదు. వచ్చిరాని తెలుగులో ఏదేదో మాట్లాడుతూ ఉంటూ కామెడీ చేస్తూ ఉంటుంది. జనాలు అదే కామెడీ అనుకుని నవ్వుతూ ఉంటారు. సో ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయ్యారు. ఈ అమ్మాయి కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ నాగదుర్గ. తిను ఒక ఫోక్ డ్యాన్సర్. చాలా వరకు డివోషనల్ సాంగ్స్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి తనవి. చాలామందికి తిను ఎవరో చాలామందికి తెలుసు. ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి వీడియోస్ పెడతా ఉంటుంది. తనను కూడా బిగ్ బాస్ టీం స్టార్టింగ్లోనే అప్రోచ్ అయ్యారు. సో ఈ సీజన్కి ఈ నాగదుర్గ ఫోక్ డాన్సర్ కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పటివరకు చెప్పిన 13 కంటెస్టెంట్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ క్యాండిడేట్స్ వీళ్ళు సెప్టెంబర్ 7న స్టేజ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. మిగతా 5 18 మంది వాళ్ళతో కలిపి కామన్ మ్యాన్స్ లోపలికి వెళ్తారు. సో ఈ కామన్ మ్యాన్స్ ఎలా వెళ్తారు అనేది ప్రాసెస్ మనకు ఆల్రెడీ తెలుసు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షో ఆల్రెడీ కండక్ట్ అవుతుంది. వాళ్ళకి టెస్ట్లు అనేవి చేస్తూ ఉన్నారు. టాస్క్లు కూడా కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళల్లో ఒక 3 ఖచ్చితంగా మన ఓటింగ్ ద్వారానే హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఇంకో 2 మాత్రం స్టేజ్ మీద ట్విస్ట్ ఉంటుంది. వాళ్ళు జడ్జెస్ని సెలెక్ట్ చేసిన వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో నుంచి మొత్తం 5 కంటెస్టెంట్స్ మన ఓటింగ్ ద్వారానే మెయిన్ షోకి అడుగు పెడతారని మనకు ఇప్పుడు చెప్తారు. కానీ క్లైమాక్స్ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు 3 మాత్రమే మన ఓటింగ్ ద్వారా తీసుకుంటారు. ఒకళ్ళిద్దరు లేదా 3 జడ్జెస్ ఒక్కొక్కరుగా సెలెక్ట్ చేయడం, లేదా 3 కలిపి 2 సెలెక్ట్ చేయడం అనేది ఒక ట్విస్ట్ అక్కడ ఉంటుంది. సో మీరు ఓట్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. కామన్ మ్యాన్కి మీరు ఓటేస్తే కామన్ మ్యాన్ మన ద్వారా లోపలికి వెళ్తాడు. మీరు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఓటేశారనుకోండి, కామన్ మ్యాన్ మన వల్లే అన్యాయం అయిపోతాడు. ప్యూర్ కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనం సెలెక్టివ్గా ఎవరు బాగా ప్లే చేస్తున్నారు, ఎవరు హౌస్లో ఉంటే బాగుంటుంది అని మనం చెక్ చేసుకుని వాళ్ళ టాస్క్లు ఎలా ఆడుతున్నారో చూసుకుని మనం ఓట్ చేస్తే కామన్ మ్యాన్ డైరెక్ట్గా హౌస్లోకి ఎంటర్ అవుతాడు. లాస్ట్లో ఎలాగో ఉన్న టెస్ట్ ద్వారా ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఆ జడ్జెస్ సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎలాగైనా లోపలికి వెళ్తారు. సో ఇది మైండ్లో పెట్టుకుని ఓట్ చేయండి. ఇప్పటివరకు జరుగుతున్న ఎపిసోడ్స్ ఓటింగ్స్ ప్రకారం 2 కంటెస్టెంట్స్ కన్ఫామ్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తనకు ఓటింగ్ ప్రకారంగా కానీ తను ఎలాగైతే పర్ఫామ్ చేస్తుంది, మాట్లాడుతుంది, అగ్ని పరీక్ష ఎపిసోడ్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ టీం తనని ఫస్ట్ హౌస్మేట్గా కామనర్గా పంపించే అవకాశం కనబడుతుంది. రెండో హౌస్మేట్ అనూష. తను ఒక ఇన్ఫ్లుయెన్సర్. తనకు చాలామంది ఫాలోవర్స్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. తను ఇన్స్టా స్టోరీస్ పెడుతూ ఉంటుంది. తను ప్రస్తుతం తనకు అంత స్క్రీన్ ప్రెజెన్స్ దొరకట్లేదు అగ్ని పరీక్ష షోలో. కానీ తను ఒక బిగ్ బాస్ జడ్జెస్ ఒపీనియన్ ద్వారా కానీ ఎట్లాగైనా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మనకున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరూ ఉన్నారు బిగ్ బాస్ టీం దృష్టిలో. సో మిగతా వాళ్ళు కూడా మనం ఓటేసిన వాళ్ళు వెళ్తారు షో లోపలికి. సో ఇది మైండ్లో పెట్టుకుని ఓట్ చేయండి. సో వీళ్ళు ప్రజెంట్ కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్. తర్వాత నేను మళ్ళీ ఇంకొక లిస్ట్ చేస్తాను కన్ఫర్మ్డ్
కన్ఫర్మ్డ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు లిస్ట్ అని చెప్పి ఫైనల్ లిస్టు. సో వాళ్ళందరూ లోపలికి ఖచ్చితంగా వెళ్తారన్నట్టు బల్లగుద్ది చెప్పేయచ్చు అన్నట్టు. సో ప్రస్తుతానికి ఈ లిస్టు వరకు అగ్రిమెంట్స్ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఛానల్ టాకీస్ టుడే టీమ్ బిగ్ బాస్ హౌస్ నుంచి ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకురావడం కోసం చాలా కష్టపడుతున్నారు. వీలైతే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. సో ఇది ఇవాల్టి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సెలబ్రిటీస్ లిస్ట్. మళ్ళీ కన్ఫర్మ్ లిస్ట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.